ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూన్ 7. మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. బాప్తిస్మం ద్వారా మనము 3 విషయములను నేర్చుకొనుచున్నాము. రోమపత్రిక 6వ అధ్యాయంలో బాప్తిస్మము మరణ, భూస్థాపన, పునరుత్థానములను సూచించుచున్నది. మన హృదయములలో జరిగిన 3 మార్పుకు బహిరంగముగా సాక్ష్యమిచ్చుటయే బాప్తిస్మము. అనేకులకు బాప్తిస్మం అనగా ఒక ఆచారం. అందువలననే క్రైస్తవులనడి వారనేకులలో గొడ్డుబారిన తనమును చూచుచున్నాము. బాప్తిస్మం అనగా ఒక సాక్ష్యమే గాని ఆచారం కాదు. దీనిని గ్రహించని ఎడల మన క్రైస్తవ జీవితము నిష్ప్రయోజనము. మన పాపముల నిమిత్తం పశ్చాత్తాపడి వాటిని పాతిపెట్టి మరిచిపోని ఎడల మనకు నిజమైన శాంతి కలగదు. లేని ఎడల ఈ పాపములు మనకు జ్ఞాపకము చేయబడి మనలను పీడించును. ఈ పాప జీవితము నుండి విడిపించబడుటకు అవకాశము గలదు. మన శిక్షను తొలగించుటకు యేసు ప్రభువు మరణించెను. మన పాప స్వభావమునకు మనము మరణించు నిమిత్తం ఆయన మరణించెను. క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పుడు చుట్టూ ఉన్న అనేక అవయములతో పాటు ఆ పుండును తీసివేయవలెను. అదే విధముగా విశ్వాసముతో ఆయన మరణ శక్తిని చేపట్టి మన సమస్త కోరికలకు, తలంపులకు మనం మరణించవలెను. స్వంత శక్తితో మనము తీర్మానించుకుని ఎడల మన పాపములపై మనమెన్నడూ జయము పొందలేము. క్రీస్తు యేసు మరణపు శక్తిని పొందినప్పుడే మనము నూతన జీవమును పొంది ఆయన పునరుత్థానపు శక్తిచే నింపబడుదుము. అప్పుడు నిత్యమైన పరలోకపు సంగతులపై మనకు అధిక వాంఛ కలుగును. ఆ విధముగా మనము దేవుని స్వరమును వినుటకు నేర్చుకునేదము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.